ఓ యువతి మోహానికి బలైపోయిన ఓ అభాగ్యుడి కథ ఇది. అది బీహార్ పాలిగంజ్ లోని సికిందర్పూర్. అక్కడ 2024 అక్టోబర్ చివరి వారంలో ఓ ఘోరమైన హత్య జరిగింది. ఆ రోజు ఆ ప్రాంతంలో ఉంటున్న మిథిలేష్ మోచి ఇంటి నుండి గట్టిగా అరుపులు వినిపించాయి. దీంతో ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వారు, గ్రామస్తులంతా మిథిలేష్ ఇంటికి చేరుకున్నారు. అయితే అలా వెళ్లిన వారు అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. కారణం, మిథిలేష్ తన ఇంట్లో తనే రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. పక్కనే అతని భార్య ఊర్మిళాదేవి కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించింది. ఈలోగా అందరూ రావటం గమనించి గొంతు సవరించుకుంటూ ఎవరో వచ్చి నా భర్తను గొంతు కోసి చంపేశారంటూ విలిపించింది. ఇక అదంతా విన్న ఊరి వారంతా అవునా అంటూ మిథిలేష్ శవం దగ్గరకు వచ్చారు. అయితే అలా వచ్చిన వారు మళ్లీ షాక్ అయ్యారు. కారణం, మిథిలేష్ చెవి కనిపించలేదు. దానికి బదులుగా ఆ ప్లేస్ లో నుండి ధారగా రక్తం కారుతుంది. అది చూసిన వారు వెంటనే అక్కడే ఉన్న ఊర్మిళతో మిథిలేష్ చెవి ఏమైందని అడిగారు. దానికి ఆమె, నాకు తెలీదు, దుండగులు దాడి చేస్తూ ఉండగా బహుశా మిస్ అయిపోయి ఉంటుంది అంది. ఇక అప్పటికే మిథిలేష్ ఫ్యామిలీ, బంధువులు అంతా అక్కడకు చేరుకున్నారు. వారంతా మిథిలేష్ శవాన్ని చూసి వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఇక విషయం తెలియగానే పోలీసులు మిథిలేష్ ఇంటికి చేరుకున్నారు. శవాన్ని పరిశీలించగా మిథిలేష్ గొంతు కోసి చంపినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది వారికి. అయితే మిథిలేష్ చెవి కనిపించకపోవడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు. పైగా ఆ ప్లేస్ అంతా కొరికేసినట్లుగా ఉంది. దీంతో చెవి కొరికి మిథిలేష్ ని ఎవరు చంపి ఉంటారు అని అతని శవాన్ని పోస్ట్ మార్టానికి పంపి ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఇక ఆ క్రమంలోనే మిథిలేష్ ఫ్యామిలీని, అతని భార్యను, బంధువులను అందరినీ ప్రశ్నించారు. మిథిలేష్ భార్య ఊర్మిళను అసలేం జరిగిందని ప్రశ్నిస్తే, నాకేం తెలీదు, నేను కిచెన్ లో వంట చేసుకుంటూ ఉంటే గట్టిగా అరుపులు వినిపించాయి. దాంతో నేను వెంటనే వరండాలోకి వచ్చాను. ఈలోగా నా భర్త రక్తపు మడుగులో కనిపించాడు. ఎదురుగా చూస్తే కొందరు పరుగులు తీస్తూ వెళ్లిపోయారు. వాళ్ల ముఖాలు కూడా నాకు కనిపించలేదంది. అయితే మిథిలేష్ బంధువులలో ఒకతను మాత్రం ఈ హత్య ఎవరు చేశారో నాకు బాగా తెలుసు అంటూ పోలీసుల ముందుకు వచ్చాడు. దీంతో పోలీసులు ఎవరో చెప్పమనటంతో సరాసరి అతని చూపు అక్కడే ఉన్న ఒకరిపై పడింది. ఇక దాన్ని గమనించిన పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. మిథిలేష్ మోచి, ఇతని వయసు 42. మిథిలేష్ ఓ ప్రైవేట్ స్కూల్లో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య ఊర్మిళాదేవి ఇంట్లోనే ఉండేది. పైగా భర్త తెచ్చిచ్చిన డబ్బుని హ్యాపీగా తన కోసం ఖర్చు పెట్టుకునేది. అసలు భర్త కష్టంతో ఏ సంబంధం లేనట్లు బ్రతికేదామే. అందుకే సైడ్ ట్రాక్ కూడా మొదలు పెట్టింది. స్కూల్లో స్వీపర్ గా పనిచేస్తున్న భర్త చీప్ అయిపోయాడు. మరి పైగా 4 పదులలోకి వచ్చేశాడు. అందుకే అవసరమా అనుకుంది. కుర్రప్రియుడైతే ఫుల్ గా ఖుషి చేయొచ్చు అనుకుంది. ఇక అప్పుడే నేను నవనవలాడుతున్న లేత బెండకాయనంటూ ఇమాముల్లా అనే వ్యక్తి ఈ ఊర్మిళ జీవితంలోకి వచ్చాడు. ఈ ఇమా మోతుహారిలో ఉంటాడు. ఓసారి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఇమా స్పీడ్ ని పట్టేసిందామే. అందుకే ఎక్కడా పడుచుకుర్రాడు చేజారిపోతాడో అనుకుని వెంటనే తన ఫోన్ నెంబర్ అతనికి ఇచ్చింది. ఇక ఇమా కూడా 3 పదులలో ఉన్న ఊర్మిళపై మనసు పడ్డాడు. ఇక ఇద్దరికి కావాల్సింది శృంగారమే కాబట్టి ఆ పనికి వెంటనే శ్రీకారం చుట్టారు. ఇద్దరు చాలా దూరం వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి వచ్చే ఉద్దేశం కూడా ఇద్దరిలో ఏ ఒక్కరికి లేదు. అందుకే తీరని కోరికలను తీర్చుకుంటూ పోతున్నారు. అయితే ఆ క్రమంలోనే వీరి భాగవతం భర్త మిథిలేష్ కి తెలిసింది. ఓ రోజు ఎప్పటిలాగే స్కూల్ నుండి వచ్చాడతను. అక్కడ పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. అయితే ఆ టైంలో తన భార్య ఊర్మిళ రోడ్డు మీద ఉన్న ఓ వ్యక్తికి బాయ్ చెప్తూ కనిపించింది. దీంతో మిథిలేష్ తన భార్య ఎవరికి బాయ్ చెప్తుందా అని రోడ్డు కేసి చూశాడు. కానీ అంతలోనే ప్రియుడు రియ్యమంటూ తన బైక్ పై వెళ్లిపోయాడు. అయితే వెనక నుండి మిథిలేష్ అతన్ని చూశాడు. ఫేస్ కనిపించకపోయినా తన భార్య ఓ మగ వ్యక్తికే బాయ్ చెప్తుందని గ్రహించాడు. ఇక అప్పటి నుండి ఊర్మిళను అనుమానిస్తూ ఆమె ప్రతి కదలికను గమనించకపోయినా తన ఇంట్లో ఉన్నప్పుడు ఊర్మిళ కార్యకలాపాలపై దృష్టి పెట్టాడు. ఆ క్రమంలోనే ఊర్మిళ దారి తప్పిందని తెలుసుకున్నాడు. ఇక సైడ్ ట్రాక్ లో ఆమె సైడ్ అయిపోకముందే ఆమెను తన ట్రాక్ లోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు. అందుకే ఊర్మిళతో, నువ్వు తప్పు చేస్తున్నావు, ఆ తప్పు నాకు తెలిసిపోయిన రోజున నీ జీవితానికి నేను చరమగీతం పాడేస్తా అని బెదిరించాడు. అయితే ఆ బెదిరింపులను ఆ చెవితో అలా విని ఇలా మరో చెవితో వదిలేసింది ఊర్మిళ. అలా కాలం గడుస్తూ ఉంది. ఊర్మిళ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. పైగా ఇంకా బరి తెగించింది. ఇక ఆ బరి తెగింపుల నుండే భర్తను హత్య చేయాలన్న ఆలోచనకి కూడా వెళ్లిపోయింది. పదే భర్త తను ఏం చేస్తుంది గమనించి ఆమెకు వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నాడు. మరి ఇక అన్ని వార్నింగులు ఇచ్చాక సైలెంట్ గా ఉంటే ఏం బాగుంటుంది అనుకుంది ఊర్మిళ. అందుకే భర్తను పైకి పంపి తన ప్రియుడితో హ్యాపీగా ఉండిపోవాలి అనుకుంది. ఇక ఆ ఆలోచన రాగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయిందామే. అందుకే వెంటనే విషయాన్ని ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. నాకొక గొప్ప ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని అమలు చేస్తే నువ్వు నేను ఇద్దరం హ్యాపీగా కావాల్సిన శృంగార యాత్రలు చేయొచ్చు అంది. ఇక ప్రియురాలి ఆరాటాన్ని గమనించిన ప్రియుడు అంతకన్నా ఆరాటంగా ఏంటది చెప్పమన్నాడు. దానికి ఊర్మిళ, నా భర్తను చంపేస్తా, అప్పుడు మనిద్దరమే ఉండొచ్చు, మనకు ఆంక్షలు పెట్టేవారు కూడా ఉండరంది. అయితే అదంతా విన్న ప్రియుడు కూడా ఒప్పుకున్నాడు. పైగా పనెప్పుడు మొదలు పెడతావని కూడా అడిగాడు.
అయితే దానికి ఊర్మిళ నేనొక్కదాన్నే మొదలు పెట్టను, నువ్వు కూడా వస్తే ఇద్దరం మొదలుపెట్టి ఇద్దరం కలిసే పూర్తి చేద్దామంది. మరి జైల్లో కూడా ఇద్దరు కలిసి చిప్పుకూడు తినాలి అనుకుందో ఏమో కానీ తాను చేసే హత్యలో ప్రియుడిని కూడా లాగింది. అయితే ప్రియురాలి ఓవర్ కాన్ఫిడెన్స్ చూసిన ప్రియుడు ఆమె పని పర్ఫెక్ట్ గా చేస్తుంది, తన మీదకి రాదులే అని భ్రమపడి ప్రియురాలు చెప్పిన దానికి ఓకే చెప్పాడు. అలా ఇద్దరు కలిసి 2024 అక్టోబర్ చివరి వారంలో మిథిలేష్ ని చంపేందుకు ప్లాన్ చేశారు. ఆ క్రమంలోనే ఓ రోజు మిథిలేష్ డ్యూటీ నుండి ముగించుకొని ఇంటికి వచ్చి తినేసి పడుకున్నాడు. కానీ ఇంకా నిద్రపోలేదు. అప్పుడే నిద్రలోకి వెళుతున్నాడు. అయితే ఈలోగా ఆవేశపడిపోయింది ఊర్మిళ. మరి ఉడుకు రక్తం కదా, ప్రియుడిని రమ్మని ఫోన్ చేసి ఈలోపే భర్త నిద్రపోయాడు అనుకొని అతని దగ్గరకు వెళ్ళింది. ప్రియుడు వచ్చే వరకు కూడా భర్తను చంపకుండా ఆగలేకపోయింది. మరి కారణం భర్త మంచి నిద్రలో ఉన్నాడు అనుకుంది. ప్రియుడు వచ్చేలోగా మళ్ళీ భర్త లేస్తే మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతాను అనుకుంది. అందుకే భర్తను చంపాలని అతని దగ్గరకు వెళ్లి అతని పీక పట్టుకుంది. అయితే అప్పటికి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే స్పృహలోనే భర్త ఉండటంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా భార్య ముఖంలో ముఖం పెట్టి తన గొంతుని పట్టుకోవటం చూసి వెంటనే ఆమెను వదిలించుకోబోయాడు. కానీ ఆమె వదల్లేదు. ఊర్మిళ పట్టు గుడుం పట్టు అన్న టైప్ లో భర్త పీక తన చేతులతో గట్టిగా పట్టుకుంది. దీంతో మిథిలేష్ కి ఊపిరాడలేదు. దీంతో అతను మరోసారి ఊర్మిళను విదిలించుకోవాలి అనుకున్నాడు. ఆ క్రమంలోనే ఆమె చేతులను తన పీక మీద నుండి బలంగా తీసే ప్రయత్నాలు చేస్తూ ఉండగా దాన్ని గమనించిన ఊర్మిళ ఊగిపోతూ ఎక్కడికి నువ్వు పోయేది అంటూ తన నోటికి దగ్గరగా కనిపిస్తున్న తన భర్త చెవిని నోటితో కొరికేసింది. దీంతో మిథిలేష్ నొప్పితో గట్టిగా అరవటం స్టార్ట్ చేశాడు. ఈలోగా ప్రియుడు రావటంతో వెంటనే వచ్చి మిథిలేష్ ని అరవకుండా పట్టుకో అంది. దీంతో ప్రియుడు మిథిలేష్ నోరు నొక్కేయగా అప్పటికే ఊగిపోతూ భర్త చెవి కొరికేసిన ఊర్మిళ తన నోటిలోకి వచ్చిన భర్త చెవిని నెమిలేసింది. మరి ఆ టైంకి తనకి నరమాంస భక్షకురాలకి తేడా లేదనుకుందో ఏమో మరి. అందుకే ఆనందంగా ఆస్వాదిస్తూ భర్త చెవిని నమిలేసింది. ఆ తర్వాత కత్తితో మిథిలేష్ పీక కోసేసింది. భర్త చనిపోగానే ప్రియుణ్ణి ఇంటి నుండి పంపేసింది. ఆ వెంటనే మూతికి ఉన్న రక్తాన్ని కొంగుతో తుడుచుకొని అందరికి వినిపించేలా గట్టి గట్టిగా అరవటం స్టార్ట్ చేసింది. అప్పటికే కొద్దిసేపటి క్రితం మిథిలేష్ ఇంటి నుండి కొద్దిపాటి అరుపులు వినిపిస్తూ ఉండటం, మళ్ళీ అవే అరుపులు వినిపిస్తూ ఉండటంతో చుట్టుపక్కల వారు ఆపై ఊరి వారు అతనింటికి వచ్చారు. ఇక వారందరికీ ఊర్మిళ ఎవరో వచ్చి నా భర్తను చంపేశారని చెప్పింది. పోలీసులకు కూడా అదే వినిపించింది. అయితే మిథిలేష్ బంధువులలో ఒకడైన లలందర్ రామ్ మాత్రం మిథిలేష్ ని చంపింది ఈ ఊర్మిళనే అయి ఉంటుందని పోలీసులకు చెప్పాడు. ఈ ఊర్మిళ ఇమా అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని, ఈ విషయం చాలా సార్లు మిథిలేష్ తన దగ్గర ప్రస్తావించి బాధపడ్డాడని, అందుకే వీరిద్దరే మిథిలేష్ ని ఏదో చేసి ఉంటారని ఆరోపించాడు. దీంతో పోలీసులు ఊర్మిళని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఊర్మిళను పోలీసులు విచారిస్తున్నారని తెలిసి ఆమె ప్రియుడు ఊరి నుండి జారుకున్నాడు. ఇక పోలీసులు విచారించే పద్ధతి చూసిన ఊర్మిళ ఇంత పద్ధతిగా విచారిస్తే నేను నిజాలెందుకు చెప్పను అంటూ తనే తన భర్త మిథిలేష్ ని చంపినట్లు ఒప్పుకుంది. అందుకు నా ప్రియుడు కూడా సాయం చేశాడంది. ఆవేశంలో నేనే నా భర్త చెవి కొరికి నమిలేశానని చెప్పింది. నా ఎఫైర్ కి నా భర్త ఆంక్షలు పెడుతూ అడ్డుపడుతున్నాడని అతని కథ ముగించానంది ఊర్మిళ. దీంతో పోలీసులు ఊర్మిళను అరెస్టు చేసి పరారీలో ఉన్న ఆమె ప్రియుడు కోసం వెతుకుతున్నారు. రేపు మాపో పోలీసులు అతన్ని కూడా పట్టుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి జైల్లో చిప్పుకూడు తినటం ఖాయం. అక్రమ బంధాల మోజులో పడితే చివరికి శేష జీవితం కూడా జైల్లో గడపాల్సిందే. ఆ విషయం తెలుసుకుంటే హత్య దాకా వెళ్లరు. మనిషి ఎప్పుడైనా ఉన్న దానిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. అలా కాదని అందరి సంతోషాల కోసం ఆశపడితే ఉన్న జీవితం హారతి కర్పూరం అయిపోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.